నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి కడప రెడ్డమ్మ పంతం నెగ్గించుకున్నారని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఏదైతే సురేష్ విషయంలో గతంలోనే చాలా రకాల ఆరోపణలు తను చేశారు, అయినా సరే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అనుకున్నది నెరవేరిందా అంటే ఏమంటారు? ఇక్కడ కడప రెడ్డమ్మ మాధవిరెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే, అసలు కడపలో టీడీపీ పార్టీ జెండా ఎప్పుడు ఎగిరింది? 1999 తర్వాత మళ్ళీ 2024లోనే టీడీపీ పార్టీ జెండా ఎగిరింది. మరి అదేవిధంగా ఆ జెండాకు తగ్గట్లుగానే ఆవిడ ఎలా ఉన్నారు అంటే, నిజంగా అతి భారీ మెజార్టీతో ఆవిడ గెలవటం. అక్కడ మరి ఇక్కడ ఇంకో విషయం చెప్పుకుంటే, ఆవిడ గెలవటమే కాదు, అక్కడ ఉన్న అన్యాయంపై కూడా ఆవిడ పోరాటం అలానే ఉంది. మరి పదే పదే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మేము ఆడవాళ్ళని చాలా గౌరవంగా చూస్తాము, ఆడవాళ్ళని గౌరవిస్తాము, మరి ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తాము. మరి మొన్న ఈ విషయంలో ఇన్వాల్వ్ అంటే సంబంధం లేకపోయినా కూడా ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఎవరైతే మాజీ మంత్రి రోజా, మనం చిన్న ఏదో మీటింగ్ పెట్టినట్లున్నారు. వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటే ఎలా ఉండిద్దంటే, వీళ్ళు ఒకవేళ ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తుంటే 4 కోట్ల వేళ్ళు వీళ్ళ వైపు చూపిస్తున్నాయి అనేది మర్చిపోయి వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఆ మీటింగ్లో ఆమె చెప్పింది, ఆడవాళ్ళని ఏ విధంగా చూడాలో మర్చిపోయింది, నారావారి నరకాసుర పాలన జరుగుతుంది అని. మేము సత్యభామల్లాగా పోరాడతామని. అమ్మ, మీరు సత్యభామలు కాదు, అసత్యభామలు. ఈవిడ చూస్తుంటే జనాలు ఒకటే అనుకుంటున్నారు, శూర్పణక్కి ఎక్కువ తాటక్కి తక్కువ. ఈవిడ మాట్లాడే మాటలు అంటే, ఒక స్త్రీగా ఈవిడ ప్రవర్తిస్తుందా? ఒక స్త్రీ ఈవిడ మాట్లాడుతుందా ఒక స్త్రీగా? మరి మనం చూస్తే తిరుపతిలో ఆడంగి వేదవులని మాట్లాడింది. గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి వేలు మీద వెంట్రుక పీకలేరు. అంటే ఈ వెంట్రుక భాష మాట్లాడొచ్చా? ఆడవాళ్ళు ఇలానే ఉంటారా? ఆడవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చు అంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఉండిద్ది? మరి వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి ఎట్లాంటి సూచనలు సలహాలు ఇస్తారనే దాన్ని బట్టి వీళ్ళ మాట తీరే మనకు చెప్పిద్ది. అయితే అదిగాక గతంలో కూడా మనం చూస్తే మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా సరైనటువంటి ఒక భాష మాట్లాడదని చెప్పి మన అందరికీ అర్థమవుతుంది. గతంలో మీడియా సాక్షిగా మీడియానే అసలు నన్ను రేపు కూడా చేస్తారన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాం. అదే కాకుండా బూతులకి, అదేవిధంగా అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ లాగా వైసీపీకి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇద్దరు ఉన్నారు. కానీ ఇక్కడ కంప్లీట్గా కడప రెడ్డమ్మ సైడ్ వచ్చేసరికి ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడడం కావచ్చు, లేదంటే అవినీతి కానీ అక్రమాలు జరిగినప్పుడు దాని మీద చాలా గట్టిగా మాట్లాడడం కానీ ఇది చూస్తున్నాం. సో ఎలాంటి వ్యత్యాసం ఉంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మనం చూస్తే ఎవరైతే అగ్నివీర్ మరి మురళీనాయక్ విషయంలో కూడా మరి సవితమ్మ ఏ విధంగా అక్కడ నిలబడ్డారు. మరి వాళ్ళ తల్లికి అన్నం కలిపి నోట్లో పెట్టడం అంటే, వాళ్ళు ఈ రోజున ఒక మంత్రి హోదాలో ఉన్నారు. మరి అదేవిధంగా పార్టీ అధికారంలో ఉంది. మరి వాళ్ళకి అవసరం లేదా అంటే, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ సహాయ సహకారాలు జనాలకు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజున హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు, మరి సాక్షాత్తు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మరి మంగళగిరి ఎమ్మెల్యేగా ఇన్ని రకాల పదవులు ఉన్నతమైన స్థానంలో ఉండి వీళ్ళు ఏ విధంగా అక్కడ అంటే ఎంతో ఎత్తు ఎదిగే కొద్దీ వదిగి ఉండాలి అనేది వీళ్ళందరి క్రమశిక్షణలో మనకు కనిపిస్తుంది. దానన్నిటికీ కూడా కారణం ఎవరంటే అధినేత, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. మరి అధినేత సలహాలు, సూచనలు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా ఈ విధంగానే ఉంటాయి అనేది మనకు కనిపిస్తుంది. మరి అదేవిధంగా చూస్తుంటే ఇక్కడ కడప రెడ్డమ్మ ఎవరైతే ఉన్నారో మాధవిరెడ్డి గారు, మరి తన విషయంలో చూసుకుంటే ఏం జరిగింది? కడప మేయర్గా ఉన్న సురేష్ బాబు గారు చేసింది ఏంటి? మరి గతంలో అక్కడ ఏదైతే కొన్ని మీటింగ్ జరిగిందో, మరి అక్కడ ఈవిడ కనీసం చైరు కూడా వేయని పరిస్థితి. అక్కడ మీరు పార్టీని తీసేయండి, మీ ఏదైతే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆవిడ, మరి ఎమ్మెల్యేగా ఒక స్త్రీ అందులో, మరి వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదేనా? వాళ్ళ పట్ల మీకు ఉండవలసిన బాధ్యత ఇదేనా? మరి ప్రజాప్రతినిధుల పట్ల అక్కడ ఉన్న వాళ్ళు ఎలా వ్యవహరించాలి? మీరు కూడా చైర్మన్గా ఉన్నారు కదా, మరి కౌన్సిలర్గా అది ఉన్నాయి కదా పదవులు. మరి ఆ పదవుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? ఒక మేయర్గా ఉన్నప్పుడు ఇంకొంచెం బాధ్యతగా అక్కడ ఉన్న పరిస్థితులను కూడా వీళ్ళు చూసుకొని, మరి వాళ్ళకి ఎవరికి గౌరవం అందట్లేదు అక్కడ, మరి ఎవరికైనా మనం గౌరవం ఏ విధంగా ఇవ్వాలని 10 మందికి చెప్పాల్సిన పొజిషన్లో ఉన్న వాళ్ళే తప్పు చేస్తే ఏ విధంగా ఉండిద్ది? అదేవిధంగా అవన్నీ పక్కన పెడితే మరి ఆ రోజు చాలా గొడవ జరిగింది. అదేవిధంగా ఏ సీట్ అయితే నాకు మీరు ఇవ్వకుండా చేశారో, మీరు ఏ స్థానంలో ఉన్న ఆ స్థానాన్ని మీరు దింపే ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగానే జరిగిద్ది, కానీ ఎక్కడా కూడా అన్యాయం అనేది ఉండదు మిమ్మల్ని ఆ కుర్చీలోంచి దింపే విషయంలో
అనే విషయంలో ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా చెప్పారు మాధవిరెడ్డి గారు. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే కడప సంబంధించి మేయర్గా ఉంటూ తన సొంత భార్య అండ్ వాళ్ళ కొడుకు పేరు మీద ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి దాదాపు 10 పనులు అప్పచెప్పడం కావచ్చు, మిగతా ఎవరి కంపెనీలకు కానీ ఎవరికి కూడా చిన్న అగ్రిమెంట్ కూడా చూసుకోకుండా సొంత కుటుంబ సభ్యులకు మాత్రమే లాభపరిచేలా చేశారని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. అవి ఇప్పుడు పూర్తిగా నెరవేరుతున్నాయి. సో మొత్తానికి ఇవన్నీ అంటే ఇందాక మీరు అన్నట్టుగా చట్టబద్ధంగా సాక్ష్యాధారాలతో ఆధారాలతో పాటు కంప్లీట్గా ఇప్పుడు చూపించి పూర్తిగా మేయర్ పదవి నుంచి తొలగించారని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆవిడ అన్నటువంటి శబదం కావచ్చు, మాట్లాడిన మాట కావచ్చు, దాని మీద నిలబడ్డారని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మనం చూసాం గతంలో సినిమా ఒకటి మంగమ్మ శబదం అని ఉండేది. ఆ విధంగా ఎవరైనా కొంచెం పట్టుబడితే మంగమ్మ శబదం చేస్తున్నట్టు చేస్తుంది అని అంటారు. అదేవిధంగా ఈ రోజున కడప రెడ్డమ్మ శబదం ఏ విధంగా ఉందంటే ప్రజల పక్షాన ఉంది. ప్రజా ప్రతినిధిగా ఆవిడ ఏ విధంగా వాళ్ళకి అన్యాయం జరగకుండా మనం చూసుకోవాలి, మన బాధ్యత ఏంటి అనేది ఇన్ని సంవత్సరాలు దాదాపు 24 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా గడ్డపై ఎగరటం, మరి రేపు కూటమి ప్రభుత్వం కూడా అక్కడ ఏదైతే మనం చూసిన సభను కూడా మహానాడును కూడా నిర్వహించబోవటం ఏ విధంగా ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలకి న్యాయం జరిగి తీరుతుంది. ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ఎక్కడా కూడా అన్యాయాన్ని ఉండకూడదు. అంటే కలుపు మొక్కుంటే మరి పైరుకు చేటే, మరి పైరు లాంటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కలుపు మొక్కల్ని ఖచ్చితంగా వేరి పెరిగి అవతల పారేయాల్సిందే అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి అదేవిధంగా చూస్తుంటే మీరు అన్నట్లుగా 10 పనులు ఏదైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు పెట్టుకున్నారో వర్ధిని కన్స్ట్రక్షన్స్ అతను చెప్తున్నాడు. అంటే అసలు అది కూతురు వాళ్ళ కొడుకు పేరున భార్య పేరున ఉన్నది కూడా తనకు తెలియదంట, వాళ్ళకే ఆ పనులు అప్పచెప్తున్నానని. నిజంగా హాస్యాస్పదంగా ఉంది సురేష్ బాబు గారి మాటలు. ఇవన్నీ దాంట్లో 7 పనులు పూర్తిగా అవటం జరిగింది, ఇంకా 3 పనులు పెండింగ్లో ఉన్నాయి. నిజంగా కడప రెడ్డమ్మ శబదం నెరవేరింది. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎక్కడైనా సరే అన్యాయాన్ని అక్రమాన్ని కనుచూపు మేర లేకుండా చేస్తామన్న నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, మరి వాళ్ళ స్త్రీలు మరి పదే మేము సత్యభామలు అని చెప్పుకున్న అసత్యభామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట తీరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళున్న అక్కడున్న హావభావాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి నక్కకి నాగలో కానుకున్నంత తేడా ఉండిద్ది. అవన్నీ కూడా వీళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలా ఆడపిల్ల అణిగిమణిగి ఉంటేనే వాళ్ళకి గౌరవం ఉండిద్ది, వాళ్ళు 10 మంది చేత గౌరవింపబడతారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున ఒకటే కోరుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ముఖ్య అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మరి మీరు మీ పార్టీలో ఉన్న ఆడవాళ్లకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు అంటే గతంలో మనం చూసాం సుధారెడ్డి, శ్రీరెడ్డి, మరి అదేవిధంగా రోజారాణి అనే ఒక ఆవిడ, వీళ్ళ విపరీతమైన భాష అంటే జుగుప్సాకరంగా, అంటే వినకూడదు, ఇంకా చెవుల నుంచి రక్తం కారిద్ది. నిజంగా ఇట్లాంటి వ్యక్తులకి ఎట్లాంటి శిక్ష వేసినా కూడా అంటే స్త్రీ జాతికే వీళ్ళు కళంకం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు అసలు మాట్లాడటానికి కాదు కదా, నారా చంద్రబాబు నాయుడు గారి పేరు తలవటానికి కూడా వీళ్ళకి హక్కు అర్హత లేదు అనేదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దయచేసి మీరు ఒకసారి రోజారెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మరి ప్రజాప్రతినిధులుగా, అదేవిధంగా గతంలో వీళ్ళు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్ సాక్షిగా రాసిన నీచ చరిత్ర వీళ్ళది. కాబట్టి అట్లాంటి నీచమైన చరిత్ర ఉన్న వీళ్ళు చరిత్రహీనులుగానే మిగిలిపోతారు తప్పించి చరిత్రలో నిలిచిపోయే పేరున్న వాళ్ళని వీళ్ళు ఆ పేరు తలవటానికి కూడా వీరికి హక్కు అర్హత లేదని చెప్పేసి ఈ రోజున ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సో చూద్దామండి, ఖచ్చితంగా కడప రెడ్డమ్మ తన పంతాన్ని అయితే నెగ్గించుకుంది. పూర్తి ఆధారాలతో, పూర్తి సాక్ష్యాధారాలతో మాత్రం మేయర్ సురేష్ని అయితే గద్దె దింపడం జరిగింది. కానీ సురేష్ సేమ్ వైసీపీకి సంబంధించినటువంటి ఒక నిందితులు ఎవరైతే జైలు పాలవుతున్న ప్రతి ఒక్కరు చెప్పే 3 డైలాగులే చెప్తున్నాడు, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పేసి. కానీ ఏపీ ప్రజలు ఎక్కడ కూడా నమ్మడం లేదు. సో చూద్దాం జరగబోతుందని. నమస్తే. Please subscribe to Leo News for more videos.